Dear students, we are learning partial fractions chapter. సో మనం రూల్ 1 రూల్ 2 గురించి నేర్చుకున్నాం. వాటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసాం. కొన్ని ట్రిక్స్ని కూడా షార్ట్ కట్స్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో ఈ వీడియోలో రూల్ 2 పైన సెకండ్ మోడల్తో బేస్ అయి ఉన్న ప్రాబ్లమ్స్ని ఎక్సర్సైజ్ 7Aలో సెక్షన్ 3లో ఉన్న ఇంకా ప్రాబ్లమ్స్ వాటిని సాల్వ్ చేయబోతున్నాం. సో వాటికి 3 మెథడ్స్ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో వాటన్నిటిని నేర్చుకోండి. సో వీటిని మీరు ఫస్ట్ ఈ వీడియో చూడకముందే ఓన్గా సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినప్పుడు మీకు కొన్ని డౌట్స్ రేజ్ అవుతాయి. అప్పుడు కనుక మీరు వీటిని ఈ వీడియోని విన్నారనుకోండి, ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్అప్ అయిపోతాయి. అలా నేర్చుకోండి. ఓకే, రైట్, లెట్ us స్టార్ట్. So first problem in section 3, x square minus x plus 1 by x plus 1 into x minus 1 whole square. Linear, which is not repeated, linear factor, repeated factor. So repeated factor ఉన్నప్పుడు second rule apply చేయాలి. So what is that second rule? That is, okay, so ఇక్కడ రాస్తున్నాను first solution. So this can be written as a by x plus 1, సింగిల్గా లీనియర్గా ఉంది కాబట్టి a by x plus 1. ఓకే, దాని పని అయిపోయింది. నెక్స్ట్ x minus 1 హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ b by x minus 1 రాయాలి సింగిల్గా. ఆఫ్టర్ దట్ x minus 1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ నెంబర్ 1. ఓకే, సో దిస్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా రాయడం, కన్వర్ట్ చేయడం రావాలి. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. మంచిగా మనం క్యాలిక్యులేషన్ పార్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే 10th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా చేయగలుగుతారు. సో నౌ అవర్ ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ ద కాన్స్టెంట్స్ ఏబిసి. ఓకే, సో దానికి ఫైండ్ అవుట్ చేయడానికి కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ మెథడ్ ఉంది, లేదా సబ్స్టిట్యూషన్, 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ఫస్ట్ do LCM. x square minus x plus 1 by x plus 1 into x minus 1 whole square. What is the LCM here? x plus 1 into x minus 1 whole square. సో మీకు చెప్పాను, ఇక్కడ ఈ ఎల్సిఎం కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఇది డినామినేటర్ ఫస్ట్ రాసుకోండి. x plus 1 ఇక్కడ ఉంది కదా, ఏ కింద డినామినేటర్, దాంతో డివైడ్ చేస్తే x minus 1 హోల్ స్క్వేర్ మిగిలిపోయింది. సో ఇక్కడ రాయండి, రైట్, a ఇంటూ x minus 1 హోల్ స్క్వేర్. b ఇంటూ ఏం రాయాలి అని అంటే, సో నౌ x plus 1 ఇంటూ x minus 1 హోల్ స్క్వేర్ని x minus 1తో డివైడ్ చేయండి, 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో b ఇంటూ x plus 1 ఇంటూ x minus 1. సిమిలర్లీ అలానే చేస్తే c ఇంటూ x plus 1 వస్తుంది. ఓకే, సో బోత్ సైడ్స్ డినామినేటర్స్ క్యాన్సిల్. నౌ ఫైనల్లీ వాట్ ఈస్ రిమైనింగ్ హియర్? x square minus x plus 1 is equal to a into x minus 1 whole square plus b into x plus 1 into x minus 1 plus c into x plus 1. This is number 2. దీని తర్వాత మనకి 2 వేస్ ఉంటాయి. వన్ ఈజ్ కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని నేను సబ్స్టిట్యూషన్ మెథడ్లో చెప్తున్నాను. తర్వాత ప్రాబ్లమ్ని కంపేరింగ్ కోఎఫిషియెంట్స్తో చేద్దాం. ఓకే, రైట్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే చెప్పాను కదా, ఏం చేయాలి, ఇక్కడ మనకి లీనియర్ ఏవైతే ఉంటాయో, ఒకటి x plus 1 ఉంది, 0కి ఈక్వేట్ చేయండి, x is equal to -1 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ x minus 1 is equal to 0 ఉంది, x minus 1 ఉంది, దాన్ని 0కి ఈక్వేట్ చేస్తే x is equal to 1. నౌ సబ్స్టిట్యూట్ దోస్ 2 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫస్ట్ పుట్ x is equal to -1 into what happens? -1 కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x minus 1 plus 1. Minus is the danger symbol. We should take utmost care
వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ విత్ నెగటివ్ సైన్స్. మైనస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలామంది పొరపాటు చేస్తున్నారు. మేము ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు చాలామంది అబ్జర్వ్ చేస్తుంటే మైనస్ల దగ్గర మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఆ మైనస్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఓకే రైట్. ఇంటూ ఎక్స్ -1 whole square plus b into -1 plus 1 that becomes 0. Okay, -1 plus c into -1 plus 1. Okay, next -1 whole square 1 minus into minus plus 1 is equal to -1 -2 -2కి స్క్వేర్ చేస్తే +4 అవుతుంది. +4 this becomes 0. 1 minus 1 0 0 into something 0 1 minus 1 0 0 into c 0. So 3 is equal to 4a, which implies if 4 అటువైపు తీసుకెళ్తే a is equal to 3/4. a is equal to what? 3/4. సో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే ఒక కోఎఫిషియంట్ వచ్చేసి ఒక కాన్స్టెంట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏం సబ్స్టిట్యూట్ చేయాలనుకున్నాం, x is equal to 1. ఈ లీనియర్ ఫ్యాక్టర్స్ని 0కి ఈక్వేట్ చేస్తే మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలో తెలుస్తుంది. 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 square -1 plus 1 a into 1 minus 1 whole square b into 1 plus 1 into 1 minus 1 c into 1 plus 1. Now 1 square 1 minus 1 plus 1 minus 1 cancel. 1 minus 1 0 into a 0, 1 minus 1 0 into b 0, 1 plus 1 2c. So 1 is equal to 2c, which implies c is equal to 1/2. Now we got a and c values, right? So మరి b వాల్యూ ఒకటి రావాలి, b కాన్స్టెంట్ వాల్యూ. ఫర్ దట్ we don't have any clues. మనకి సబ్స్టిట్యూట్ చేద్దామంటే ఏమీ లేవు. నో ప్రాబ్లం, డోంట్ వరీ. సో హియర్ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఎనీ అనదర్ నంబర్ ఎట్ ప్లేస్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ ప్లేస్లో వేరే ఏదైనా మీ ఇష్టం వచ్చిన నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఈజీ పర్పస్ నేను ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏమవుతుంది అప్పుడు? 0 square 0 minus 0 plus 1 is equal to a into 0 minus 1 whole square plus b into 0 plus 1 into 0 minus 1 plus c into 0 plus 1. Now what happens? 1 is equal to -1 whole square plus 1, that is a. 1 into -1 that is minus b. Next a into 1 c. ఓకేనా? సో మైనస్ బిని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నాను ఎందుకంటే మనకు b కావాలి కాబట్టి. 1ని రైట్ ఏ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? సరే, a ప్లస్ c -1 అవుతుంది ఇటువైపు తీసుకొస్తే. నౌ b ఈజ్ ఈక్వల్ టు a value 3/4, c value 1/2, -1. Here 4 is the LCM. 3, 2, -4. 3 plus 2 5, 5 minus 4 1/4. So b is equal to 1/4. ఓకే రైట్. సో ఇలా అంటే మనకి ఇందులో మెయిన్ ఏంటంటే ఈ కాన్స్టెంట్స్ రాబట్టడమే. ఓకే, సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నౌ కంప్లీటెడ్ ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ ప్లస్ 1. వాట్ ఈజ్ ఏ? 3/4. ఏ బై ఎక్స్ ప్లస్ 1 అంటే 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. యాక్చువల్గా 3/4 బై ఎక్స్ ప్లస్ 1 మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ 4 కిందికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్లస్ బి అంటే ఏంటి? 1/4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి ప్లేస్లో ఏముంది? 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా కేర్ఫుల్గా సాల్వ్ చేయండి.
Next second problem, 9 by x minus 1 into x plus 2 whole square. Okay, so same previous problem laane a by linear x minus 1 plus b by x plus 2 plus c by x plus 2 whole square. This is one important step for this problem. Okay, right, now do LCM. 9 by x minus 1 into x plus 2 whole square is equal to, what is the LCM? X minus 1 into x plus 2 whole square. Now a into x plus 2 whole square. Next b into x minus 1 into x plus 2 plus c into x minus 1. LCM ఎలా చేయాలో ప్రీవియస్ ప్రాబ్లంలో క్లియర్గా చెప్పాను. ఓకే, so these two gets cancelled. Finally what is remaining? 9 is equal to a into x plus 2 whole square plus b into x minus 1 into x plus 2 plus c into x minus 1, right? So let this equation be 2. Okay, now previous problem substitution method తో చేసాం. అంటే x వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ మనం కంపేరింగ్ కోఎఫిషియెంట్స్, అంటే దీన్ని మొత్తం ప్రోడక్ట్ సింప్లిఫై చేసి కంపేరింగ్ కోఎఫిషియెంట్ చేసి చేస్తాం. సో హియర్ 9 is equal to a into expand x square plus 2 into x into 2 plus 2 square. ఇది కూడా x into x x square, x into 2 2x minus 1 into x minus x minus 2 plus c into x minus 1. So here 9 is equal to a into x square, ax square, 2 to the 4 ax 4ax 2 square 4 into a 4a. కేర్ఫుల్గా చేయాలండి. b into x square bx square, 2x minus x plus x into b plus bx minus 2 into b minus 2b plus c into x minus c. ఓకే, సో నౌ దీన్ని ఏం రాసుకోవచ్చు? లెఫ్ట్ సైడ్ కంపేర్ చేసే ముందు ఇలా క్లియర్గా రాస్తున్నాను. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ ఇస్తే రైట్ సైడ్ a ప్లస్ b ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇందులో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ కామన్ ఇస్తే మనకి ఏముంటుంది? ఇక్కడ 4a ఇక్కడ b ప్లస్ b ఇక్కడ ప్లస్ c ఇంటూ ఎక్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ది కాన్స్టెంట్స్? 4a minus 2b minus c. దీస్ ఆర్ ది కాన్స్టెంట్ టర్మ్స్. సో ఇలా కంపేర్ చేయడం అలవాటు చేసుకోండి. నౌ కంపేరింగ్, ఏం కంపేర్ చేస్తున్నాం? కోఎఫిషియెంట్స్ ఎవరివి? ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ కంపేరింగ్ కాన్స్టెంట్స్ ఆల్సో. ఓకే, నౌ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే ఏమవుతుంది? a ప్లస్ b ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ 4a ప్లస్ b ప్లస్ c ఇక్కడ కూడా 0. దిస్ ఈజ్ నెంబర్ 4. నెక్స్ట్ కాన్స్టెంట్ కూడా ఇదే ఫ్లోలో 0 రాసేసారు. కాన్స్టెంట్ 0 కాదు, 9. కాన్స్టెంట్ 9 ఉంది ఇక్కడ, ప్లస్ 9. ఓకే, నంబర్ 5. నౌ మీరు సర్కిల్స్ చాప్టర్ చేసేటప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయడము, ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్ చేసినప్పుడు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం, ఇలా చాలా ప్లేసెస్లో ఈక్వేషన్స్ని సాల్వ్ చేశారు. ఆ నాలెడ్జ్ని యూజ్ చేసి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాను. ఎలా అంటే ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే సి పోతుంది, అప్పుడు ఏబీలలో ఈక్వేషన్ ఉంది కాబట్టి ఏబీని సాల్వ్ చేయొచ్చు. అట్లా ట్రిక్స్ యూజ్ చేయాలి. సాల్వ్ 4 and 5 ఫస్ట్. సో 4a plus b plus c is equal to 0. 4a minus 2b minus c is equal to 9. c cancel. This is 8a. This is minus b. Minus 2b plus b minus b is equal to 9. This is equation number 6. ఇప్పుడు ఏబీలలో ఈక్వేషన్ కదా ఇది, ఇక్కడ మనకి ఏబీలలో ఉంది. ఆ రెండింటిని సాల్వ్ చేద్దాం.
solve 3 and 6. You are perfect, I think, in solving equations. Straight lines లో కూడా చేశారు ఇలాంటివి. a plus b r తో సెంటర్ ఇన్ సెంటర్ అప్పుడు 8a minus b is equal to 9. b cancel, 9a is equal to 9, a is equal to 1. 9 cancel. సో ఫైనల్గా మనకి a వాల్యూ వచ్చింది. ఓకే, సో ఏని 3లో పెడదాం. From 3 a plus b is equal to 0, right? a plus b is equal to 0. మరి a వాల్యూ 1 కదా, 1 plus b is equal to 0, b is equal to -1. a వాల్యూ b వాల్యూ వచ్చేసిన, a వాల్యూ b వాల్యూ. నెక్స్ట్ c వాల్యూ కోసం 4 కానీ 5 కానీ యూజ్ చేయండి. ఫ్రమ్ 4 నుంచి ఏం చెప్పొచ్చు, 4a plus b plus c. 4a plus b plus c is equal to 0. 4 into 1 plus b అంటే plus -1 plus c is equal to 0. 4 minus 1 3 plus c is equal to 0. Then c is equal to -3. So a value 1, b value -1, c value -3. Now from 1 చెక్ చేయండి, ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి. From 1 ఎలా రాయొచ్చు, 9/x minus 1 into x plus 2 whole square is equal to a అంటే ఎంత, 1/x minus 1, b అంటే -1/x plus 2, c అంటే -3/x plus 2 whole square. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. లేదా ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. ఓకే, సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇది కంపేరింగ్ కోఎఫిషియెంట్స్తో చేసాం, ప్రీవియస్ సబ్స్టిట్యూషన్తో చేసాం. మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇది కూడా అలానే. సో దీన్ని సబ్స్టిట్యూషన్ అవసరమైతే 2 కలిపి చేద్దాం, 2 మిక్సింగ్లో చేద్దాం. ఓకే, ఐ విల్ ట్రై. విచ్ కెన్ బి రిటన్ యాజ్ ఏ బై, ఫస్ట్ రిపీటెడ్ ఉంది కాబట్టి రిపీటెడ్ రాసేసేయండి, నో ప్రాబ్లం. ఎట్లా రాసుకున్నా నో ప్రాబ్లం. c/1 - 3x, దీన్ని ముందు రాసిన నష్టం ఏం లేదు. దిట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇలా రాయడం రావాలి. దెన్ ఆఫ్టర్ ఎల్సిఎం చేయడం రావాలి. 1/1 - 2x whole square into 1 - 3x. Here 1 - 2x whole square into 1 - 3x. So a into ఒక 1 - 2x cancel. సో ఏ మిగిలిపోతుంది, 1 - 2x into 1 - 3x plus b into 1 - 3x plus c into 1 - 2x whole square. ఎల్సిఎం చేయడం కూడా ఇంపార్టెంట్. ఎల్సిఎం ఎలా చేయాలని ఫస్ట్ ప్రాబ్లంకి క్లియర్గా చెప్పాను, చూసుకోండి. క్యాన్సిల్. సో 1 is equal to what is remaining, a into 1 - 2x into 1 - 3x plus b into 1 - 3x plus c into 1 - 2x whole square. This is number 2. ఓకే, సో దీన్ని కంపేరింగ్ కోఎఫిషియెంట్స్తో సాల్వ్ చేసుకోవచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయొచ్చు. నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవుతున్నాను. సో దానికోసం ఏం చేయాలి, ఇక్కడ 1 - 2x ఉంది కదా, దాన్ని 0కి ఈక్వేట్ చేస్తే x is equal to 1/2 అవుతుంది. నెక్స్ట్ 1 - 3xని 0కి ఈక్వేట్ చేస్తే x is equal to 1/3 అవుతుంది. సో దోస్ నంబర్స్ ఆర్ అవర్ సబ్స్టిట్యూషన్స్. సో ఫస్ట్ పుట్ x is equal to 1/2 into 1/2 అంటే ఫ్రాక్షన్ కాబట్టి కొంచెం జాగ్రత్త చేయాలి. a into 1 - 2 into 1/2 into 1 - 3 into 1/2 plus b into 1 - 3 into 1/2 plus c into 1 - 2 into 1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
2 into 1 by 20, 2 cancel, 1 minus 1 0, 0 into something 0. సో a into 0 అయిపోతుంది. ఇక్కడ సంగతి ఏంటి, 2 LCM 2 minus 3 అవుతుంది. 2 minus 3, అది 2 cancel, 1 minus 1 0, 0 square 0, c into 0. సో ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, అది ఒకటి మిగులుతుంది. 1 is equal to minus b by 2. సో క్రాస్ మల్టిప్లై చేస్తే b is equal to -2. -2 ఇటువైపు వస్తే -2 అవుతుంది. ఓకే, సో b వచ్చేసింది, సింపుల్గా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 1/3ని సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ x is equal to 1/3 ఇంటూ ఏమవుతుంది చెప్పండి, 1 is equal to a into 1 minus 2 into 1/3 plus into 1 minus 3 into 1/3 plus b into 1 minus 3 into 1/3 plus c into 1 minus 2 into 1/3 whole square. ఓకే, సో సబ్స్టిట్యూషన్ అయింది, సింప్లిఫికేషన్. 1 is equal to, ఇది 3 క్యాన్సిల్, 1 minus 1 0, 0 into టోటల్ 0, b into 3 క్యాన్సిల్, 0 into సంథింగ్ 0 అయిపోతుంది. ఇక్కడ 3 LCM 3 minus 2 whole square. ఓకే, కొంచెం జాగ్రత్త చేయాలి. c into ఈ 0 అయిపోయినాయి, c into 3 minus 2 1 square అంటే 1, 3 square అంటే 9. Do cross multiplication, then c is equal to 9. So we got b, c values. How to get a value? ఓకే, bc వచ్చింది, a రావడం కోసం మీకు ఏమని చెప్పాను, ఇక్కడ xలో ఇంకొకటి ఏదైనా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈజీ పర్పస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, x is equal to 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, పుట్ x is equal to 0 in 2, ఈజీగా అయిపోతుంది కాబట్టి. 1 a into 1 minus 0 1, 1 minus 0 1, b into 1 minus 0 1 plus c into 1 minus 0 1, 1 square 1. సో a plus b plus c is equal to 1. మరి మనకి a కావాలి కాబట్టి a is equal to what అంటే తీసుకెళ్తే 1 minus b minus c. 1 minus b how much, -2, c how much, 9. సో 1 plus 2 కదా, మైనస్ into మైనస్ ప్లస్ 2, 1 plus 2 3, 3 minus 9 -6. Therefore a is equal to -6. Now substitute a, b, c in 1. We get 1 by 1 minus 2x whole square into 1 minus 3x is equal to a value. What is the value of a? -6 by 1 minus 2x plus b value -2 by 1 minus 2x whole square plus c value 9 by 1 minus 3x. So first positive term కనుక రాసిన, this is the answer. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాసినట్టయితే 9 by 1 minus 3x అవుతుంది. -2 రివర్స్లో రాస్తున్నాను, 2x square minus 6 by 1 minus 2x. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నాకెందుకో ఈ సబ్స్టిట్యూషన్ మెథడే కొంచెం కంపేరింగ్ కోఎఫిషియెంట్స్తో పోల్స్తే ఇదే ఈజీ అనిపిస్తుంది. సో మీరు కూడా ఇదే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది కూడా 1/x³. x³ అంటే x ఈజ్ లీనియర్ రిపీటెడ్ 3 times. ఓకే, సో ఎలా రాద్దాం, a by ఫస్ట్ x రాయాలి, b by నెక్స్ట్ x² రాయాలి, c by నెక్స్ట్ x³. దీని పని అయిపోయింది, x² x³. నెక్స్ట్ ఇంకొక లీనియర్ ఉంది కదా, that is d by x plus a. Number 1 important step. Now do LCM, x³ into x plus a, x³ into x plus a. So LCM ఎలా చేయాలి,
ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏని ఎక్స్తో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మిగులుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ, నెక్స్ట్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ డి ఇంటూ ఎక్స్ క్యూబ్. ఎల్సిఎం జాగ్రత్త చేయండి, ఎలా చేయాలో ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాను, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, 1 ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ, బి ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ, సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ, డి ఇంటూ ఎక్స్ క్యూబ్ నంబర్ 2. ఓకే, ఇది కామన్ స్టెప్స్ కదా అన్నిట్లలో. ఓకే, నౌ ఇక్కడ ఒక 2 లీనియర్స్ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. ఒక లీనియర్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఇంకొక లీనియర్ అంటే ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 0, దట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసి అయితే ఏమైనా దొరుకుతాయో లేదో చూద్దాం. ఫస్ట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఏమవుతుంది, 0 పెడితే 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 స్క్వేర్ అంటే 0 అయిపోతుంది. బి ఇంటూ 0 ఇంటూ సంథింగ్ 0, సి 0 ప్లస్ ఏ, డి ఇంటూ 0 క్యూబ్ అంటే 0. సో ఇది 0, ఇది 0, ఇది 0. సో ఫైనల్లీ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ సి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ. ఏబిసిడిలో 4 కాన్స్టెంట్స్లో ఒక కాన్స్టెంట్ వచ్చేసింది. నెక్స్ట్ x is equal to minus a సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ x is equal to minus a into, ఓకే ఏమవుతుంది చెప్పండి, 1 is equal to this become 0. ఎందుకు మైనస్ ఏ ప్లస్ ఏ 0 ఇంటూ సంథింగ్ 0. ఇది కూడా మైనస్ ఏ ప్లస్ ఏ 0, 0 ఇంటూ సంథింగ్ 0. సి మైనస్ ఏ ప్లస్ ఏ బికమ్ 0, డి ఇంటూ మైనస్ ఏ హోల్ క్యూబ్, డి ఇంటూ మైనస్ ఏ హోల్ క్యూబ్. 0 ఎలా అవుతున్నాయి అనేది కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ జీరోస్, మైనస్ ఏ హోల్ క్యూబ్ అంటే మైనస్ ఏ క్యూబ్ ఇంటూ డి, దిస్ ఇంప్లైస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఏ క్యూబ్, మైనస్ 1 బై ఏ క్యూబ్. సో వీ గాట్ సిడి కాన్స్టెంట్ వాల్యూస్. నౌ హౌ టు ఫైండ్ ఏబి. ఓకే, సో ఏబిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికోసం మనం ఇక్కడ నుంచి మిక్సింగ్లో, దీన్ని మిక్సింగ్లో చేద్దామండి. ఇక్కడ వేరే వాల్యూస్ 1, 2ని సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, బట్ మిక్సింగ్లో చేయడానికి ట్రై చేస్తాం. మిక్సింగ్ అంటే కొంత పార్ట్ సబ్స్టిట్యూషన్, కొంత పార్ట్ కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ మిక్స్ చేసి చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఫ్రమ్ టూ ఏం రాస్తున్నాను, 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏ, బి ఇంటూ ఎక్స్ స్క్వేర్, బి ఇంటూ ఎక్స్ ఏ, సి ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఏ, డి ఇంటూ ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తే, ఓకే, సో కంపేరింగ్ ఎక్స్, ఓకే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 0 ఇంటూ ఎక్స్ క్యూబ్, 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏ ప్లస్ డి ఇంటూ ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే, రైట్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ కామన్ తీస్తే బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ ఏ. ఓకే, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో జాగ్రత్త చూడండి, 2 మిక్స్ చేసి వేస్తున్నాను. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకా వేరే ఇంకొక ఇక్కడ 0ని మైనస్ ఏ పెట్టాను కదా, 1, 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మిగతావి వచ్చేస్తాయి, దట్ ఈజ్ అనదర్. ఓకే, లేదా ఇలా కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, ఏ ప్లస్ డి కోఎఫిషియెంట్ని కంపేర్ చేస్తే ఇక్కడ ఏ ప్లస్ డి ఇక్కడ 0 ఉంది. సో కంపేరింగ్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఏమవుతుంది, మైనస్ డి. మరి మైనస్ డి అంటే ఏంటి, మైనస్ ఆఫ్ మైనస్ 1 బై ఏ క్యూబ్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ క్యూబ్.
a plus d is equal to 0, a is equal to minus d అంటే d వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది కదా, -1 a cube, దట్ ఈస్ 1 a cube. ఓకే, నెక్స్ట్ సి రావాలి. ఏ వచ్చింది, సి వచ్చింది, డి వచ్చింది, బి. బి కోసం దీన్ని చూద్దాం. ఓకే, సో ఏంటండి అక్కడ ఏముంది, x² కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే a ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ b ఈజ్ ఈక్వల్ టు -a ఇంటూ ఏ -a ఇంటూ 1 a క్యూబ్, సారీ -a అంటే 1 a మైనస్ ఆఫ్ a అంటే 1 a క్యూబ్ ఇంటూ ఏ, ఒక a క్యాన్సిల్ అయిపోయి -1 a². So we got the value of b also. సో ఫైనల్లీ ఏ బి సిడీలు వచ్చినాయి. కేర్ఫుల్గా చూడండి, సిడీలనేమో సబ్స్టిట్యూషన్తో చేశాను, ఏబీలనేమో కంపేరింగ్ కోఎఫిషియెంట్స్తో చేశాను. ఓకే, మిక్స్ చేసి చేశాను. సో మీరు ఎట్లా అంటే ఆట ఆడుకోవాలి, కంపేరింగ్ కోఎఫిషియెంట్సా సబ్స్టిట్యూషనా ఎలా పడితే అలా చేసేటట్టుగా పర్ఫెక్ట్గా ఉండాలి. రెండు మిక్స్ చేసి కూడా చేశాను చూసారా. ఓకే, సో ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చు చెప్పండి, 1/x³ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు a/x, ఏ అంటే 1/a³ ఇంటూ ఎక్స్ ప్లస్ b/x², b అంటే -1/a² ఇంటూ x² ప్లస్ c/x³ c అంటే ఏంటి 1/a ఇంటూ x³ ప్లస్ డి అంటే మళ్ళీ -1/a³ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో డూ ప్రాక్టీస్. నెక్స్ట్ 5th 6th ఈ టైప్ చాలా సింపుల్ ఈజీ ప్రాబ్లమ్స్ అని మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఎప్పుడు ఇది ఈజీగా అంటే ఓన్లీ ప్యూర్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు. ఇందాక ప్రాబ్లమ్స్ ఏంటివి, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ యొక్క ప్రోడక్ట్లో ఉన్నప్పుడు అలా చేసాం. ఓన్లీ ప్యూర్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకి షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది చేద్దాం ఇక్కడ. సో a/b/c/ ఏం రాసుకోవడం అవసరం లేదు, ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక్కడ ఏంటంటే లెట్, సో దిస్ ఈజ్ నెంబర్ 1, let x-3 is equal to something y or t ఏదైనా అనుకోండి. From this x is equal to t plus 3. This is number 2. Okay, substitute 2 in 1. 2ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుందో చెప్పండి, x² ప్లస్ 5x ప్లస్ 7/x-3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, టీలలోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో రిప్లేస్ x విత్ t ప్లస్ 3, ఏమవుతుంది t ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ t ప్లస్ 3 ప్లస్ 7/x-3 అంటే ఏమనుకున్నాం t క్యూబ్. ఓకే, ఎక్కడ x కనిపిస్తే అక్కడ t-3 ప్లస్ 3ని రిప్లేస్ చేయండి, ఎక్కడ x-3 కనిపిస్తే అక్కడ tని రిప్లేస్ చేయండి. ఓకే, సో రిప్లేసింగ్ ఫినిష్డ్. నౌ ఎక్స్పాండింగ్, a plus b whole square, a² plus 2ab 2 into t into 3 plus b², 5 into t 5t, 5 3s are 15 plus 7/t³. Now simplification, t² 2 3s are 6t plus 5t 11t, 3 square 9, 9 plus 7 16 plus 15 31. Okay, so 31/t³. సో దీన్ని సింపుల్గా స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ అంటే t²/t³, 11t/t³, 31/t³. సో t² 2 క్యాన్సిల్, ఇక్కడ 1 క్యాన్సిల్. ఓకే, సో నౌ బట్ ఫ్రమ్ 2 నుంచి t అంటే ఏంటండి x-3, x-3ని రిప్లేస్ చేయండి. దేర్ఫోర్ x² ప్లస్ 5x ప్లస్ 7/x-3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమొచ్చింది 1/t కదా, 1/t అంటే x-3 ప్లస్
11/t² కదా, 11/x-3 హోల్ స్క్వేర్, 31/t³ కదా, 31/x-3 హోల్ క్యూబ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, మనం కంపేర్ చేయడము, సబ్స్టిట్యూట్ చేయడం ఏం లేదు. ఓకే, సో జస్ట్ ప్యూర్, ఇది ఓన్లీ ఎప్పుడంటే ప్యూర్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు. x-3ని tతో, x = t+3, సబ్స్టిట్యూషన్, సింప్లిఫికేషన్, స్ప్లిటింగ్, కటింగ్, దెన్ అగైన్ సబ్స్టిట్యూషన్. ఓకే, రైట్. సో ఇది కొంచెం క్యూబులు పవర్ఫుల్ ఉన్నాయి, భయపడకండి, సింపుల్గానే చేయొచ్చు. సేమ్ సబ్స్టిట్యూషన్. సో దిస్ ఈజ్ నెంబర్ 1. లెట్ ఇక్కడ డినామినేటర్ రిపీటింగ్ ఉంది కదా, x-1 = t, x ఇక్కడ వేరే లెటర్ అనుకుందాం, y అనుకుంటున్నాను. y 1 + y. ఎందుకు y అనుకుంటున్నారు సార్ అంటే, నేను t ఉన్న ప్లేస్ను ఒకేలా రాసినట్టు కనబడుతుంది, t ప్లేస్లో ఒకేలా కనబడుతున్నాయి, అందుకని కొంచెం చేంజ్ కోసం y తీసుకుంటున్నాను. ఓకే, సో సబ్స్టిట్యూట్ 2 in 1. 2ని 1లో రిప్లేస్ చేయండి. 3x³ - 8x² plus 10/x-1 whole power 4 = 3 into x³. What is x? x అంటే ఏంటి? 1 + y whole cube minus 8 into x², 1 + y whole square plus 10/x-1. x-1 అంటే y to the power of 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ a + b whole cube ఫార్ములా తెలిసి ఉండాలి మీకు. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ a + b whole cube, విచ్ ఈస్ a³ plus 3a² b plus 3ab² plus b³. ఓకే, సో 3 into a³ అంటే 1³ 1, 3 into 1² into y, 3 into 1 into y² plus y³. మొత్తానికి బ్రాకెట్, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ పెడుతున్నాను. నెక్స్ట్ -8 into a + b whole square, 1² y² 2y, a + b whole square plus 10 ఎక్స్ట్రా ఉంది మనకు అక్కడ by y power 4, a + b whole square ఎక్స్పాన్షన్. ఓకే, సో ఈ ఫార్ములాస్ మీకు గుర్తుండాలి, వాటిని కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ దట్ సింపుల్, ఇంకా మల్టిప్లికేషన్, డివిజన్ ఓన్లీ. సో 3 into 1 3, 3 3s are 9y, 3 3s are 9y², 3 into y³ 3y³ -8 -8y² -16y plus 10 by y to the power of 4. నెక్స్ట్ ఆర్డర్గా రాయండి. ఫస్ట్ y³ టర్మ్ 3y³ ఇది అయిపోయింది. -8y² plus 9y² plus y², ఈ రెండు కూడా అయిపోయినాయి. -16y plus 9y -7y. ఓకే, నెక్స్ట్ అయిపోయినాయి. 10 - 8 2, 2 + 3 5, 5/y to the power of 4. ఓకే, simplification completed. Now splitting. 3 into y³ by y power 4 plus y² by y power 4 minus 7y by y power 4 plus 5/y power 4. y power 4 LCM చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది, కావాలంటే చెక్ చేయండి. ఓకే, సో ఫైనల్లీ y³ క్యాన్సిల్, 3/y, y², రెండు y² క్యాన్సిల్, 1/y², ఒక y క్యాన్సిల్, 7/y³ ప్లస్ 5/y power 4. బట్ మరి y అంటే ఏంటి? y = what? x - 1 ఫ్రమ్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో దేర్ ఫోర్ ఫైనలీ 3x³ - 8x² plus 10/x-1 whole power 4 is equal to, question is equal to 3/y. y అంటే x - 1. ఓకే, నెక్స్ట్ ప్లస్ 1/y², x - 1 whole square. నెక్స్ట్ -7/x - 1 whole cube
ప్లస్ 5/x-1 హోల్ పవర్ 4. ఓకే, సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, ఈజీ టెక్నిక్, షార్ట్ కట్. సో ప్యూర్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ డినామినేటర్లో ఉన్నప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ 7A సెక్షన్ 3 which are based on second rule, second type, second model. ఓకే, సో స్టూడెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.